కృష్ణార్జున రెడ్డి రైతు నాయకుడు పొద్దుటూరు శాసనసభ్యులు రాజమౌళి కృష్ణారెడ్డి గారికి సందర్భంగా సన్మానం చేస్తున్నారు. మన 16 ఎందుకంటే వాలంటీర్లు కూడా ప్రజాసేవ చేస్తూ ఉంటారు. మీ అందరూ ఇంటికి వచ్చేసి మీ యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తించి ఈ యొక్క వాళ్ళు సుధాకి త్వరగా లైన్గా నిలబడింది. ఈ వారంటీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ట్రాన్సాక్షన్ ఇస్తూ ఉన్నారు. అలాగే కన్వీనర్ కూడా గతంలో కూడా చీరల పంపిణీ చేసినారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజాసేవ చేస్తున్నారు కాబట్టి కన్వీనర్లు నా జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ వార్డులో సుధాకరణ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, నన్ను ఇక్కడికి పిలిపించి ప్రజల సమక్షంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని వారి సొంత డబ్బులతో అందించి మీ యొక్క ఆశీస్సులను ప్రేమాభిమానాలను నాకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు ఆయనకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వార్డు ఇన్ఛార్జి కృష్ణార్జున రెడ్డి గారు, ఈ వార్డుకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పేరు పేరున ప్రతి మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శ్రమిస్తూ ఉండేందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇక ప్రత్యేకించి నా జన్మదినాన్ని పురస్కరించుకొని మీరందరూ ఇక్కడికి వచ్చి హృదయం నిండుగా మెండుగా నన్ను దీవించి అభిమానంతో ప్రేమతో ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి 10 మందికి ఉపయోగపడాలని చెప్పి మీ ఆశీస్సులు, మీ మంచి చల్లటి మాటలు నాకు నిజంగా శ్రీరామ రక్షగా ఉంటాయని చెప్పి భావిస్తూ అభిమానంతో మీరిచ్చే ప్రేమతో మీరిచ్చే ఈ ఆశీస్సులను మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఉన్నారు మీ బిడ్డ రాచమల్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి
పూర్తిగా అభివృద్ధి చేయగలిగినాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి పేదరికానికి ఉపయోగపడతా ఉన్నామని చెప్పి నేను హృదయపూర్వకంగా నమ్ముతా ఉన్నా, భావిస్తూ ఉన్నా. అది మీకు తెలుసు. నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది ఒకటే, ఈ సభ అందుకు సంబంధించినటువంటి సభ కాకపోయినప్పటికీ కూడా ఇంతమంది అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు కనిపించినప్పుడు ఒక మాట చెప్పాలనిపించి చెప్తా ఉన్నా. నేను ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా, ఇప్పుడే కాదు, మార్చిలో రాని ఏప్రిల్లో రాని, బహుశా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు వస్తాయనుకుంటా ఉన్నా. ఏప్రిల్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలల 10 రోజులు లేదంటే 3.5 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 3.5 నెలల్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా నేను మిమ్మల్ని అభ్యర్థించేది ఒకటే తల్లి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అధర్మానికి అన్యాయానికి ఓటేయద్దమ్మా. నేను 2 చేతులెత్తి మీ పాదాలకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు ఓటు వేయమని అడగలే మిమ్మల్ని, నాకు ఓటు వేయమని అడగలే. దయచేసి అన్యాయం చేసిన వానికి ఓటు వేయొద్దు, అక్రమాలకు పాల్పడి మిమ్మల్ని గాలి కుదిరేసిన వానికి ఓటేయొద్దు. ఏ రాజకీయ పార్టీ అయితే మిమ్మల్ని ఉద్ధరించిందో, ఏ రాజకీయ పార్టీ అయితే మీ పేదరికానికి ఉపయోగపడిందో, ఏ రాజకీయ పార్టీ అయితే మీ ఆరోగ్యాన్ని సంరక్షించిందో, మీ పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాట వేసి విద్యా విధానంలో మార్పు తెచ్చిందో, ఏ రాజకీయ పార్టీ అయితే స్త్రీల యొక్క రుణాలను పూర్తిగా చెల్లించిందో, ఏ రాజకీయ పార్టీ అయితే నూతన సంస్కరణ విధానాలతో పరిపాలనలో సరికొత్త పుంతలు తొక్కించి మీకు మేలు చేయగలిగి మీతో అభినందనలు పొందగలిగిందో, ఏ రాజకీయ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము బాగుండాము, ఈ పార్టీ ఉంటే ఇంకా మేము బాగుంటాము అని మీరు విశ్వసించి ఉన్నారో, అట్టి పార్టీకి ఎన్నికల దగ్గర వచ్చిన తర్వాత ప్రలోభాలకు కానీ, మాయమాటలకు కానీ, ఇతరుల యొక్క అబద్ధాల మాటలకు కానీ ప్రభావితులై అట్టి మంచి రాజకీయ పార్టీకి, రాజకీయ పార్టీ నాయకుడికి అన్యాయం చేయొద్దని మాత్రం మీ బిడ్డ 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తల్లి. ఆ పార్టీ మా పార్టీ అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మీకు మేలు చేసి ఉంటే, ఇదిగో ఆ నాయకుడే మీకు మేలు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి, ఇదిగో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అని నేనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించడానికి శ్రమిస్తూ ఉంటే, సంక్షేమ పథకాల వెల్లువను మీకు అందించి నిష్పక్షపాతంగా నిజాయితీగా నా జెండా మీకు మేలు చేసి ఉంటే, మా మానవతా హృదయ విలువలతో ప్రతి పేదవానికి కన్నీళ్లు తుడవడానికి మేము సహాయపడి ఉంటే, మేము రాజకీయాల్లో కొనసాగినంత కాలము ఈ నియోజకవర్గాన్ని శాంతియుతమైన వాతావరణంలో ఉంచినారు అని మీరు నమ్మి ఉంటే మాకు ఓటేయాల్సిన బాధ్యత మీకుంది తల్లి. అట్లా కాకుండా వీళ్ళు మంచోళ్ళే అయినప్పటికీ నా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 3 వేస్తా అన్నకు, 1 వానికి వేస్తా, వాడు డబ్బులు ఇచ్చినాడు కదా, లేకుంటే వీడు డబ్బులు ఇచ్చినాడు కదా. వద్దమ్మా, డబ్బులు ఇమ్మని మీరు అడగలే, డబ్బులు వాళ్ళే ఇస్తున్నారు, రాజకీయ పార్టీ నాయకులే. వాళ్ళకు దయ్యం పట్టింది, మెట్టుతో కొట్టాలా, కొట్టండి తల్లి, ఇబ్బంది ఏం లేదు. రాజకీయ నాయకులకు దయ్యం పట్టేది 5 సంవత్సరాలకు ఒక్కసారే. మీకు రోజు దయ్యం పడితే మేము విడిపించగలుగుతాం, మాకు విడిపించే ఛాన్స్ మీకు ఒక్కసారి ఇచ్చాం, ఎలక్షన్లప్పుడు మాత్రమే. ఇద్దరు డబ్బులు ఇస్తారు, ఇద్దరు డబ్బులు తీసుకోండి, మీరేం బంగపోలే, వాళ్ళే బంగపోయి ఇస్తున్నారు. కాకపోతే డబ్బుతో కొలమానం చేసి ఓటు వేయదు తల్లి. నేను బాగా చెప్తా ఉన్నా, పేదవాళ్ళము, మధ్యతరగతి వాళ్ళం, ఆర్థిక ఇబ్బందులు, అవసరాలు వాళ్ళు ఇస్తున్నారు, సాంప్రదాయము తీసుకున్నాము, చర్చ వద్దు. కానీ డబ్బుతో కొలమానం వద్దు ఓటును. మీరు ఓటును కొలవాల్సింది డబ్బుతో కాదు తల్లి. ప్రజాసేవకు మాత్రమే పెద్దపీట వేయాల, మంచితనానికి మాత్రమే పెద్దపీట వేయాల. ధర్మం వైపే నిలబడండి, న్యాయం వైపే నిలబడండి, మంచి చేసిన వారికి మాత్రమే ఓటు వేయండి. అది నేనైతే నాకు వేయండి, తెలుగుదేశం పార్టీ అయితే తెలుగుదేశం పార్టీకి వేయండి, అంతే తప్ప మరొక కారణం చేతనో పొరపాటున కూడా మీ ఓటును పనికి మాలిన రాజకీయ పార్టీకి, అబద్ధాలు చెప్పే మనుషులకు, మీకు ఉపయోగం లేని వారికి ఓటు వేయొద్దని మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా తల్లి. రేపొద్దున ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా నా అభ్యర్థన ఇదే. ఈ 3వ వార్డును వేదిక చేసుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ రాచమల్లు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 ఏప్రిల్ వరకు జరిగిన 5 సంవత్సరాల కాలంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, మీ బిడ్డ రాచమల్లు నాయకత్వంలో నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు అందరం కలిసి మీ గడప గడపను మేము స్పర్శించి ఉంటే, మీ పేదరికానికి మేము ఉపయోగపడి ఉంటే, మీ బిడ్డల అభ్యున్నతికి మేము ఉపయోగపడి ఉంటే, నిష్పక్షపాతంగా నిజాయితీగా దళారు వ్యవస్థ లేకుండా ప్రతి పేదవాడికి మేము సహాయపడి ఉంటే, మా వలన మీకు మేలు జరిగిందని మీ అంతరాత్మ కనిపిస్తే 1,00,000 ఓట్లతో గెలిపించాల్సిన బాధ్యత మీకు ఉంది తల్లి. ఈ ఊరు ప్రజలందరికీ 1,00,000 ఓట్లతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఏమన్నా 1000 ఓట్లతో గెలిస్తే సరిపోదా? 1,00,000 గెలిచినా ఎమ్మెల్యే, 1000 గెలిచినా ఎమ్మెల్యేనే. కానీ 1000 ఓట్లతో గెలిచినప్పుడు స్ఫూర్తిదాయకంగా మాకు ఉండదు, ప్రోత్సాహదాయకంగా మాకు ఉండదు. మరింత సేవ చేయడానికి, మేము ఉరకలేయడానికి 1000 ఓట్లు సరిపోదు తల్లి. నా భార్య పిల్లలకు కనీసమైనటువంటి సౌకర్యాలను కల్పించి, తక్కిన సంపదను, తక్కిన సమయాన్ని మీకే వెచ్చించడానికి కావలసిన ఓట్లు 1000 కాదు తల్లి, 1,00,000 ఓట్లే. అప్పుడే నాలో ఆ ఉత్తేజం ఉంటుంది, ఆ ప్రేరణ కలుగుతుంది, మీ పట్ల నాకు ఆ గురుతర బాధ్యత పెరుగుతుంది. ఇది కదా నా జీవితం. ఈశ్వరుడు నాకు చూపించిన మార్గం. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం. వీరిని ఉద్ధరించడం, సంస్కరించడం, ఈ ఊర్లో ఉండే పిల్లలందరూ నా పిల్లలే కదా. నా 2 బిడ్డల కోసం నేనే తాపత్రయపడకుండా ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి పేదవాడి పిల్లలను నా పిల్లలుగా భావించి, నా సంపద సర్వస్వాన్ని వారి కోసం వెచ్చించి నేను జీవించాల కదా అనే స్ఫూర్తిదాయకమైన గెలుపును నాకు ప్రసాదించమని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఇది వేదిక చేసుకొని కోరుతా ఉన్నా తల్లి. నేను మాట్లాడే ప్రతి మాట కూడా నిస్వార్థపూరితమైంది. నేను చెప్పే ప్రతి మాట కూడా బొడ్డు దగ్గర నుంచి వచ్చే మాటే. ఒక్క మాటలో చెప్పాలంటే శివభారతుల సాక్షిగా నేను చెప్పే ప్రతి మాట సత్యం తల్లి. నా హృదయంలో నుంచి జన్మించిన మాటే తప్ప నాలుక మీద నుంచి వచ్చిన మాట కాదు. నా మనస్సు ప్రతిసారి కూడా ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు కానీ, నిజాయితీ ఓడిపోయేటప్పుడు కానీ, మంచివానికి అన్యాయం జరిగినప్పుడు కానీ నా హృదయం వేగవంతంగానే స్పందిస్తుంది. నా హృదయ స్పందన ఎక్కువగానే ఉంటుంది. ప్రతిసారి నేను ధర్మం గెలవాలని కోరుకుంటా. అది నేనని కాదు, నేను ధర్మం పక్షాన ఉంటే నేను గెలవాలా, నేను ధర్మం పక్షాన లేకుంటే నేను ఓడిపోవాలా. ఈ మనస్తత్వం కలిగిన నేను ఇంతకంటే నా జన్మదినాన్ని పురస్కరించుకొని మరొక అభ్యర్థన మీకు చేయలేను. ఆ శివభారతుల దయ వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే ప్రయాణంలో మేము ముందుకు సాగుతామని చెప్పి, అందుకు ఆ భగవంతుని ఆశీస్సులు, మీ అందరి స్ఫూర్తిదాయకమైన ప్రోత్సాహం నాకు, నా పార్టీకి, నా సోదరులకు, నా చెల్లెళ్లకు ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ ద్వారా నియోజకవర్గంలోని ప్రజలందరూ అభ్యర్థిస్తూ సెలవు తల్లి. థ్యాంక్ యూ.